నెల్లూరు కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారింది. నెల్లూరు మేయర్ పీఠం కోసం కొద్ది రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి నెల్లూరు మేయర్ పదవి కైవసం చేసుకునేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కార్పొరేటర్లు తిరిగి వైసీపీలోకి వెళ్లారు. దీంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో మేయర్ రాజీనామా, టీడీపీ నుంచి కొత్త మేయర్ ఖరారయ్యారు. మాజీ మంత్రి అనిల్కు చెక్ పెట్టే వ్యూహంతో టీడీపీ పావులు కదుపుతోంది. నెల్లూరు నగర మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేసి జిల్లా కలెక్టర్కు ఆమోదించుకున్నారు. స్రవంతి రాజీనామా లేఖను తొలుత జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకు నివేదించారు. అనంతరం కలెక్టర్ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నెల్లూరులోని 54 కార్పొరేషన్ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. ఎస్టీ జనరల్ కేటగిరీలో భాగంగా ఆమె మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో ఆమె భర్త జయవర్ధన్ అవినీతి భాగోతం బట్టబయలయ్యాక అతను 2 పర్యాయాలు జైలు జీవితం గడిపారు. ఆమె పదవి 4 ఏళ్లు పూర్తి కావడంతో ఇటీవల అవిశ్వాసం పెడుతూ కార్పొరేటర్లు నోటీసులు ఇచ్చారు. ఆమెను పదవి నుంచి దించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 18న అవిశ్వాసం పెడుతూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.